ఈ మధ్య బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఫ్రోజన్ ఫుడ్స్ కి అలవాటు పడుతున్నారు. ఫ్రోజన్ పరోటా, ఫ్రోజన్ చపాతీ, ఫ్రోజన్ బఠానీ, ఫ్రోజన్ చికెన్ నగెట్స్ ఇలా అన్ని మార్కెట్లో లభిస్తున్నాయి. ఒకేసారి తీసుకువచ్చి ఫ్రిడ్జ్ లో పెడితే ఎప్పుడు కావాలంటే చిటికలో చేసుకుని తినేయొచ్చు. టైం లేనప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. కానీ ఈ ఫ్రోజన్ ఫుడ్స్ విషంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 70% సోడియం ఫ్రోజన్, ప్రాసెస్, ప్యాక్ చేసిన ఆహారాల నుంచి వస్తుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే హైపర్ టెన్షన్ ముంపు పెరుగుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఫ్రోజన్ పిజ్జా, బర్గర్ తయారీలో హైడ్రోజెనేటెడ్ ఆయిల్ వాడతారు. ఈ ఆయిల్ ను ఫ్రోజన్ ఫుడ్స్ ఘన పదార్థ రూపంలో గట్టిగా ఉండడానికి వాడుతుంటారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఈ నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి సిరల్లో అడ్డంకులు కలిగిస్తాయి. దీని కారణంగా కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రోజన్ ఆహారాలలో మోనోసోడియం గ్లూటామేట్ ఉంటుంది. దీనిని ఎంఎస్జి అని కూడా పిలుస్తారు. ఎన్సిబిఐ అధ్యయనం ప్రకారం ఎంఎస్జి తీసుకోవడం వల్ల తలనొప్పి, చెమటలు పట్టడం, కడుపు నొప్పి వంటి సమస్యలు పదే పదే వస్తుంటాయి. దీనికి తోడు ఈ పదార్థాలలో విటమిన్స్, మినరల్స్ వంటివి పోషకాలేమీ ఉండవు. సో సాధ్యమైనంత మేరకు ఫ్రోజన్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వేటు న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.